చూసారుగా చాలా తక్కువ మంది ఉంటారు అందరూ మార్నింగ్ క్లాసులు చూడు లెక్కేయచ్చు చేతుల మీద ఎంతమంది చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎక్కువ మార్నింగ్ క్లాసెస్ పెట్టుకోరు. మార్నింగ్ క్లాస్ అంటే 8 to 9 ఆ టైంలో. ఎందుకు మార్నింగ్ లేచి వెళ్ళాలి, చాలా కష్టం అది అసలు. యాక్చువల్గా నాకు ఆ రోజు ఫ్యాకల్టీ సెలక్షన్ రోజు నాకు దొరకల స్లాట్. ఏదో ఒకటి కంప్లీట్ చేద్దామని ఇంకా D1 స్లాట్ పెట్టుకున్నా. D1 అంటే మార్నింగ్ స్లాట్స్, D2 A2 B2 అంటే ఆఫ్టర్నూన్ స్లాట్స్. అలా సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి ఇంక వెళ్దాం పదండి. నాకే క్లాస్కి వెళ్ళాలని లేదు మార్నింగే. చూడండి అందరూ జిమ్కి వెళ్తున్నారు, షటిల్కి వెళ్తున్నారు, గేమ్స్ వెళ్తుంటారు. పదండి వెళ్ళిపోదాం. మా యూనివర్సిటీలో రూల్స్ స్ట్రిక్ట్ చేశారు. ఐడి కార్డు లేకపోతే నో ఎంట్రీ, ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉండాలి, అది పక్కనే ఉన్నారు సెక్యూరిటీ. అదే ఇంకా టైం అయిపోతుంది, మ్యామ్ కూడా వస్తారు, త్వరగా వెళ్ళిపోవాలి క్లాస్కి. ఇందులో నా క్లాసు ఎవరు రాలేదు ఇంకా, మ్యామ్ కూడా ఇంకా రాలేదు. మ్యామ్ యాక్చువల్గా వేరే లైక్ ఇంకా వాళ్ళు తొందరపడి ఇంకా వాటర్ కూడా తాకుండా వచ్చేసి క్లాస్ టైం అవుతుంది. పదండి గైస్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇవన్నీ క్లాసులు చూడండి ఎవరు లేరు. వీళ్ళకి 9కి క్లాస్ అనుకుంటా మేబీ, అందుకే క్లాసులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఈ ఫ్లోర్లో మాకు ఇంకొక క్లాస్ తప్ప ఇంకెవరికి లేవు క్లాసులు. దగ్గరగా 20 క్లాసెస్ దాకా ఉంటాయి ఫ్లోర్లో. 20 క్లాసెస్ ప్లస్ 5-6 ల్యాబ్స్ దాకా ఉంటాయి. ఎవరు లేదు అసలు. చూడండి అందరు ఖాళీగానే ఉంటారు. వీళ్ళందరూ 9 క్లాసెస్ ఉంటాయి నాకు తెలిసి. మాకు ఒక్కడే క్లాస్ ఈరోజు మార్నింగ్. అలాగే అట్లా చూడండి ఒకసారి వ్యూ, సన్లైట్ వ్యూ. ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయి కన్స్ట్రక్షన్స్ మాకు వెళ్తే మా 4th ఇయర్ కూడా అయిపోయేసరికి కన్స్ట్రక్షన్స్. ఇంకా ఫైనల్ క్లాస్ కూడా అయిపోయింది. బయోమెట్రిక్స్ వెళ్ళిపోవాలి, ఇంకా నెక్స్ట్ ఇంకో ల్యాబ్ ఉంది. పదండి వెళ్ళిపోదాం. మ్యామ్ కూడా లేట్గా వస్తారు, పర్లేదు ఈ ల్యాబ్కి. ఇందులో ల్యాబ్ నాకు ఈ లాస్ట్లో ల్యాబ్ ఉంటుంది 106 మేబీ. ఈ ల్యాబ్లో ఇంకా ఎవరు రాలేదు, నేనే ఫస్ట్ వచ్చిన. నేను మా దోస్తు కూడా వచ్చాను ఫస్ట్. పదండి ఈ ల్యాబ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్కి నెక్స్ట్ ఇంకేం లేదు. నెక్స్ట్ కొన్ని వర్క్స్ ఇంకా రూమ్కి వెళ్ళి చేసుకోవాలి వర్క్స్.